వెల్కమ్ టు భారత్ టుడే తెలుగు న్యూస్. నల్గొండ జిల్లా నకిరేకల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నకిరేకల్, కేతపల్లి, కట్టంగూరు, నార్కట్పల్లి, చిట్యాల మండలాలకు సంబంధించిన 543 కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే వేముల వీరేశం లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. గత ప్రభుత్వంలో కళ్యాణ లక్ష్మి చెక్కులు అధికార పార్టీకి చెందిన వారికి మాత్రమే ఇచ్చేవారని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత అర్హులైన లబ్ధిదారులందరికీ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి తప్ప ఎవరూ ఈ రాష్ట్రాన్ని నడపలేరని రేవంత్ రెడ్డి సేవలను కొనియాడారు. గత పాలకులు గడిచిన 10 సంవత్సరాలలో 8 లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టివేశారని విమర్శించారు. గోపిక కట్టంగూరు, కేతపల్లి, నార్కట్పల్లి, చిట్యాల మండలాలకు సంబంధించి 300 కళ్యాణ లక్ష్మి చెక్కులు, 543 సిఎంఆర్ఎఫ్ చెక్కుల్ని పంపిణీ చేయడం జరిగింది. కళ్యాణ లక్ష్మికి సంబంధించి 3,34,800 రూపాయలు కళ్యాణ లక్ష్మి, 1,43,00,000 పైచిలకు సిఎంఆర్ఎఫ్, దాదాపు 4.5 కోట్ల పైచిలకు సిఎంఆర్ఎఫ్ కళ్యాణ లక్ష్మి చెక్కుల్ని ఈరోజు 800 మంది పైచిలకు పంపిణీ చేయడం జరిగింది. అంటే తెలంగాణలో ప్రజాపాలన వచ్చిన తర్వాత గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో కళ్యాణ లక్ష్మి కానీ, సిఎంఆర్ఎఫ్ కానీ, ఎల్ఓసీలు కానీ ఎక్కడ ఆలస్యం కాకుండా, ఎక్కడ జాప్యం లేకుండా ఒక యుద్ధ ప్రాతిపదిక మీద ప్రజలకు అందించేటువంటి ఒక కార్యక్రమం జరుగుతూ ఉంది. దీంట్లో మా అధికారులు కానీ, సిఎంఆర్ఎఫ్ తీసుకొచ్చి ఇచ్చే దాంట్లో మా కార్యకర్తలు కానీ 6 నిమిషాలు పబ్లిక్ సర్వీస్ కోసం వాళ్ళు సిన్సియర్గా ప్రయత్నం చేస్తాం. మేము ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. గతంలో గత పాలనలాగా, గత ప్రభుత్వంలాగా అధికార పార్టీ సంబంధించినటువంటి వాళ్ళు అయితేనే కళ్యాణ లక్ష్మి, సిఎంఆర్ఎఫ్ పెట్టడం, అధికార పక్షం కాకుంటుంటే వాళ్ళు న్యూట్రల్ అయినా, ఏ పొలిటికల్ పార్టీ వాళ్ళైనా వారిని ఆఫీసుల చుట్టూ తిప్పుకొని మీరు కండ వేసుకుంటేనే సిగ్నేచర్ చేస్తామనేటువంటి రోజులు పోయి ఈరోజు స్వేచ్ఛగా అధికారుల కాడికి పోయి అప్లికేషన్ పెట్టుకునేటువంటి అవకాశం, స్వేచ్ఛగా మా క్యాంప్ ఆఫీస్కి వచ్చేసి సిఎంఆర్ఎఫ్ అప్లై చేసుకునేటువంటి ఒక అవకాశం ఈ ప్రజాపాలనలో, ఇందిరమ్మ రాజ్యంలో వచ్చింది. దీన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ, సిఎంఆర్ఎఫ్ కళ్యాణ లక్ష్మి అందుకున్న ప్రతి అక్క, ప్రతి అన్న ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తోడు నీడగా, వెన్నుదన్నుగా ఉండాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాం.